పశ్చిమాసియాలో యుద్ధం మొదట్లో యుద్ధ విమానాలతో జరిగేది. ఆ తర్వాత భూతల యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక కాల్పుల విరమణ ఒప్పందం అయ్యే వరకు సముద్రపు ఉపరితలం పైన యుద్ధ నౌకలతో దాడులు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత యుద్ధం సముద్రపు అడుగు భాగానికి చేరుకుంది. తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించి చమురు విక్రయాలను అడ్డుకోవటంతో ఆర్థికంగా దెబ్బతిన్న ఇరాన్ ఇప్పుడు ప్రపంచానికి చీకటి రోజులను చూపిస్తామని హెచ్చరిస్తోంది. పర్షియన్ గల్ఫ్ సముద్ర గర్భంలో ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ ను ధ్వంసం చేస్తామంటూ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సంచలన ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ఇలాంటి హెచ్చరిక చేయడం ఇదే మొదటిసారి. ఒకవేళ ఈ కేబుల్స్ తెగిపోతే బ్యాంకింగ్, కమ్యూనికేషన్, వాణిజ్యం ఇలా అన్ని స్తంభించిపోయి ప్రపంచం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ప్రపంచాన్ని కలవరపెట్టేలా ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేసింది. తన ఓడరేవులను అమెరికా దిగ్బంధించడంతో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్ పరిస్థితి మరింత విషమిస్తే సముద్ర గర్భంలో ఉన్న అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఈ హెచ్చరికను ఇరాన్కు చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక వ్యవస్థ అయిన ఐఆర్జీసీ అధికారికంగా ప్రకటించి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ఇప్పటి వరకు చమురు రవాణా, నౌకాదళ చర్యలతో మాత్రమే పరిమితమైన ఈ ఘర్షణ ఇప్పుడు గ్లోబల్ డిజిటల్ మౌలిక వస్తువులపై కూడా ముప్పు ఏర్పడే దశకు చేరుకుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనిపించని వెన్నెముక లాంటివి. బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ కమ్యూనికేషన్, డేటా ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఈ కేబుళ్ల ద్వారానే జరుగుతాయి. ఒకవేళ ఇవి దెబ్బతింటే కేవలం ఒక దేశం కాదు, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా స్తంభించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన హెచ్చరిక ఒక రకంగా డిజిటల్ యుద్ధం వైపు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంప్రదాయ యుద్ధాల నుంచి ఇప్పుడు సైబర్, డిజిటల్ మౌలిక వస్తువులపై దాడులు జరిగే కొత్త దశలోకి ప్రపంచం అడుగు పెడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్పై అమలు చేస్తున్న ఓడరేవుల దిగ్బంధనమే ఈ హెచ్చరికలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ దిగ్బంధనంతో ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. చమురు అమ్మకాలే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం కావడంతో ఈ నిర్బంధం ఇరాన్ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. దీంతో ఆర్థికంగా నలిగిపోతున్న ఇరాన్ ఇప్పుడు తన వ్యూహాన్ని మరింత దూకుడుగా మార్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యక్ష యుద్ధం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ వైమానిక విభాగం అధిపతి మజీద్ మౌసావి చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రతను చూపిస్తున్నాయి. ఇరాన్పై దాడులకు సహకరించే దేశాలు తమ భూభాగాన్ని అమెరికాకు వినియోగించుకునేలా అనుమతిస్తే ఆ దేశాలు తమ చమురు ఉత్పత్తిని శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ఘర్షణ కేవలం అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే కాకుండా మొత్తం గల్ఫ్ ప్రాంత దేశాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని ఇప్పుడు స్పష్టమవుతుంది. ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. హర్ముజ్లో చమురు నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అయితే ఈ చర్యను సమర్థించుకుంటూ ఇరాన్కు చెందిన అధికారిక మీడియా సంస్థలు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వివరణ ఇచ్చాయి. తమ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతోనే ఆ నౌకలను అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. అంతేకాదు, ఇకపై హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి వాణిజ్య నౌక తమ అనుమతి తీసుకోవాల్సిందేనని ఇరాన్ నేవీ స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా అంతర్జాతీయ జల మార్గాలపై తమ నియంత్రణను ప్రకటించడమేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు 2 నౌకలపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపారని యూకేకు చెందిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సంస్థ వెల్లడించింది. ఇది సముద్ర భద్రతా ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న చర్యగా పరిగణిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా దిగ్బంధనానికి ముందే ఇరాన్ వ్యూహాత్మకంగా కొన్ని చర్యలు తీసుకుంది. దిగ్బంధనానికి ముందు ఇరాన్కు చెందిన 34 చమురు నౌకలు భారీ స్థాయిలో చమురుతో హర్ముజ్ జలసంధిని దాటి బయటకు వెళ్లిపోయాయని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. దాదాపు 8,400 కోట్ల విలువైన ఈ చమురు నిల్వలను ముందుగానే తరలించడం ద్వారా ఇరాన్ కొంతకాలం ఆర్థికంగా నిలబడేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇది ముందస్తు ప్రణాళికతో తీసుకున్న నిర్ణయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ చమురు విక్రయించడం ద్వారా ఇరాన్కు కొంత ఆర్థిక వెసులుబాటు లభించినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న దిగ్బంధనం వల్ల కొత్తగా చమురును ఎగుమతి చేయడం అసాధ్యంగా మారింది. అందుకే ఇరాన్ ఇప్పుడు ఇంటర్నెట్ కేబుళ్లపై పడుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణ మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ కమ్యూనికేషన్, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపే గ్లోబల్ సంక్షోభంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు సముద్ర మార్గాలపై దాడులు, మరోవైపు ఇంటర్నెట్ కేబుళ్లపై హెచ్చరికలు. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా మారబోతున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి పశ్చిమాసియాలో పరిస్థితి చేదాటిపోతోంది. సముద్ర గర్భ కేబుళ్ల ధ్వంసం అనేది జరిగితే అది కేవలం అమెరికాకు, ఇరాన్కు నష్టం కాదు, యావత్ ప్రపంచానికి అది ఒక చీకటి అధ్యాయం అవుతుంది. ముఖ్యంగా భారత్కు రావాల్సిన నౌకలను ఇరాన్ బందీగా చేసుకోవడం భారత్ వాణిజ్యంపై కూడా ప్రభావం చూపేలా ఉంది. మరి అమెరికా ఈ హెచ్చరికలకు ఎలా స్పందిస్తుంది? హర్ముజ్లో చిక్కుకున్న నౌకల భవిష్యత్తు ఏంటి అనేది వేచి చూడాలి.